రౌడీ ద్వారా నిజం తెలుసుకుని రామరాజుతో భాగ్యం శ్రీవల్లి మోసం చేశారని చెప్పిన చందు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ప్రేమ ధీరజుల జోడీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక ఇంకా ధీరజ్కి అటు ప్రేమకు నర్మదకి ముగ్గురికి కూడా అనుమానం వచ్చింది కదా. ధీరజ్ ఏదైనా అనుమానం వస్తే ఖచ్చితంగా గట్టిగా పట్టుకుంటాడు. ఎందుకంటే అప్పుడు ప్రేమను ఇంటికి తీసుకురావడంతోటే సేనాపతి స్పందించడం, పైగా నన్ను క్షమించమ్మా అంటూ మాట్లాడడం, ఇదంతా చూసిన ధీరజ్కి అనుమానం గట్టిగానే కలుగుతుంది. గట్టిగానే కలిగేసరికి ఇంకా ధీరజు ఫోన్ మాట్లాడుతూ ఉండగా చందు వస్తాడు. ఏంట్రా చిన్నోడా అని చెప్పాను కానీ నీకు జరిగిన యాక్సిడెంట్, అదే ప్రేమకు జరిగిన యాక్సిడెంట్ని నేను అబ్జర్వ్ చేసి ప్రేమ చెప్పిన దాన్ని బట్టి కావాలనే ఆ లారీ నీ మీదకి వచ్చింది అని నాకు అనిపిస్తుంది అన్నయ్య అని చెప్పనేసరికి అలా ఏముండదురా, ఏదో బ్రేక్ ఫెయిల్ అయి ఉంటుంది అనగానే లేదు ప్రేమ చెప్పింది అంటే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసే ఉంటుంది. తను అబ్జర్వ్ చేసి ఆ వ్యాన్ డ్రైవర్ ఎటూ తిప్పకుండా నీ వైపుకే వస్తున్నాడని తెలిసే కదా తను ప్రాణాలు అడ్డుపెట్టి మరీ నిన్ను కాపాడింది. నిజంగా ఇది ఎవరైనా పగడ్బందీగా ప్లాన్ చేస్తే మళ్ళీ ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది కదా. అసలు ఎవరు ప్లాన్ చేశారో ఏంటో తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను వెళ్తున్నాను అని చెప్పి ధీరజ్ వెళ్ళబోతూ ఉండగా ఒక్క నిమిషం రా చిన్నోడా నేను వస్తానని వెనకాలే చందు బయలుదేరతాడు. చందు బయలుదేరేసరికి నువ్వెక్కడికన్నయ్యా అనగాని నీతో పాటు నేను వస్తానురా, వాడెవడో తెలిస్తే నువ్వు ఆవేశంలో వాడిని ఏం చేయడానికైనా వెనకాడవు, అందుకే నేను వస్తాననేసరికి సరే అన్నయ్య అని చెప్పాను. కానీ ఈలోపు వాడి ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఒరే వాడి ఇన్ఫర్మేషన్ ఇంకా పూర్తిగా రాలేదు, నీకు మధ్యాహ్నానికి చెప్తాను అనగానే సరే అని, అన్నయ్య ఇన్ఫర్మేషన్ మధ్యాహ్నానికి చెప్తానన్నాడు, నీకేదైనా పనుందా అని చెప్పి ఇంకా ధీరజ్ అనేసరికి ఇంకేం పనుంది మిల్లుకి వెళ్దాం పద అనగాని సరే పదన్నయ్య వెళ్దాము, నాన్న ఎలాగా మిల్లుకు రావడం లేదు కదా మనమైనా చూసుకోవాలి కదా అని ఇద్దరు మిల్లుకి బయలుదేరతారు. మిల్లుకి వెళ్ళి ఇంకా మిల్లులో బండి పెట్టేసి లోపలికి వెళ్ళేసరికి ఒరే చిన్నలుడు ఒరే పెద్దలుడు మీరేంట్రా ఇలాగా, యారా చిన్నలుడు ఇలా వచ్చావేంటి, ఇంటి దగ్గర ఉండి ప్రేమను చూసుకోవచ్చు కదరా అని చెప్పి ఇంకా తిరుపతి అనగానే ఏం పర్వాలేదులే మామ, నర్మద వదిన ఉంది కదా, నర్మద వదిన చూసుకుంటుంది ప్రేమను, ఏమీ లేదు పెద్దన్నయ్య నేను అలా వెళ్తూ ఇంకా కొంచెం టైం పడుతుంది కదా అని మిల్లు చూసుకుందామని వచ్చాము అనేసరికి అవునా సరే కూర్చోరా కొబ్బరి బండం తెప్పిస్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త వెళ్తాడు. వెళ్ళేసేసరికి సరే అని ఇంకా ఇద్దరు కూడా కూర్చునుండగానే ఇంకా తిరుపతి కొబ్బరి బండం తెప్పించడం, కొబ్బరి బండాలు తాగేసి కూర్చునుంటారు. కూర్చునేసరికి వాడు ఫోన్ చేస్తాడు. ఒరే వాడు పలానా ఏరియాలో తిరుగుతున్నాడంట్రా, వెంటనే నువ్వు చెప్పిన ఇన్ఫర్మేషన్ బట్టి ఆ లారీ డ్రైవర్గా వాడే ఉన్నాడంట, వాడు పలానా చోట తిరుగుతున్నాడని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వాడి ఫోన్ నెంబర్ కూడా నీకు పంపిస్తున్నాను అని చెప్పి వెంటనే తన ఫ్రెండ్ అయితే ధీరజ్కి పంపిస్తాడు. అన్నయ్య వెళ్దామా అని చెప్పాను కానీ ఇదేంట్రా ఇప్పుడే వచ్చి వెంటనే వెళ్తున్నారు, ఏమీ లేదులే మావయ్య అర్జెంటు పని మీద వెళ్తున్నాము, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యి, తొందరపడి నాన్నకు ఫోన్ చేసేకు, నాన్న అసలే రెస్ట్లో ఉన్నారు, మళ్ళీ నాన్నని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏమన్నా అవసరమైతే నాకే ఫోన్ చెయ్యి, నా ఫోన్ కలవకపోతే చిన్నోడికి ఫోన్ చెయ్యి, నేను వెంటనే వస్తాను, అయినా నీకు అన్నీ తెలుసు కదా మామయ్య, ప్రత్యేకించి మాకు ఫోన్ చేసేది కూడా ఏమీ ఉండదు, చూసుకో మేము అర్జెంటు వర్క్ ఉంది వెళ్తున్నాము అనగాని సరేరా జాగ్రత్తగా వెళ్ళిరండి అని అక్కడి నుంచి కాస్త వాళ్ళిద్దరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి వీళ్ళకి ఏం హడావుడొచ్చిందో ఏంటో, అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు, కొంపతీసి లారీ డ్రైవరు అంటే ప్రేమ యాక్సిడెంట్ గురించి అన్నా తెలుసుకునే ప్రయత్నమేమో, అసలు ఎవరిదంతా చేశారన్నది ఖచ్చితంగా తెలుసుకోవాలి, లేదంటే పెద్దల్లుడి మీదకి వచ్చిన వ్యాను కరెక్ట్గా ప్రేమ చూసింది కాబట్టి పెద్దల్లుడికి ఏమీ కాలేదు, లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది అని తిరుపతి కాస్త అనుకుంటాడు. అలా అనుకున్నవాడు ఇంకా తన పని తను చూసుకుంటాడు. ఇంకా ధీరజు ఇటు చందు ఇద్దరు కూడా బయలుదేరి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఈ ఏరియాని చెప్పాడని ఫోన్లో ఫోటో చూసుకుంటూ తిరుగుతూ ఉండేసరికి ఈలోపు వాడు వీళ్ళ ఉన్న వెనకాలే కూర్చుని టీ తాగుతూ ఉంటారు. వీళ్ళు చూసుకోరు,
ఫోన్ ఎప్పుడైతే ఫోన్ చేస్తాడో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటూ మాట్లాడేసరికి ఇదేంటి బయట నుంచి కూడా ఇదే సౌండ్ వస్తుంది అని వెనకాలకు వస్తాడు. వచ్చేసరికి హలో అనగానే హలో ఎవరు అన్నట్టు మాట్లాడేసరికి వీడి మాటలకి అవతలోడు రియాక్షన్ కూడా అలాగే ఉండేసరికి నేనేరా అంటూ ధీరజు చెంప పగల కొడతాడు. ఎవడ్రా నువ్వు అంటూ హిందీ భాషలో మాట్లాడేసరికి నిన్న యాక్సిడెంట్ చేసావే వాళ్ళకు సంబంధించిన వాడిని అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోయేసరికి పారిపోవడానికి ప్రయత్నాలు చేస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయలేవులే కానీ రారా అంటూ ఇంకా కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప వాయగొట్టి అక్కడి నుంచి లాక్కొచ్చి ఒక చోట అంటే ఒక బంగ్లాలా ఉంటుంది, ఆ బంగ్లాలో కట్టి పడేసి ఇప్పుడు చెప్పరా నువ్వు ఏ ఉద్దేశంతో మా అన్నయ్య మీదకి లారీని తీసుకొచ్చావు? నీ వాలకం చూస్తుంటే అది బ్రేక్ ఫెయిల్ అయ్యి వచ్చినట్టు లేదు, నువ్వు కావాలనే తీసుకొచ్చావు. అసలు ఎవరిదంతా చేయమన్నారు, ఎందుకు చేశావు? మా అన్నయ్య ప్రాణాలు తీయాలని ఎందుకు చూసావు అనగానే నాకు 3 వ్యక్తులు వచ్చి డబ్బులు ఇచ్చారు అని చెప్తాడు. సేనాపతి పేరు చెప్పడు, ఎందుకంటే సేనాపతి పలుకుబడి ఉన్నవాడు కదా, సో ఏదైనా రిస్క్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో సేనాపతి పేరు చెప్పడు. ఎవరు 3 మనుషులు వచ్చి డబ్బులు ఇచ్చారా? ఎవరు వాళ్ళు అనగానే వాళ్ళెవరో తెలియదు. ఒక ఆవిడ బండగా పొట్టిగా ఉంది, మరొకటి కొంచెం లావుగా పొడుగ్గా ఉంది, మరొకడు పొట్టేసుకుని బట్ట తల వేసుకుని ఉన్నాడు అని చెప్పి ఆనవాళ్ళు చెప్తాడు. చెప్పేసేసరికి ధీరజ్కి అర్థం కాదు. ఎవరు అయినా మా అన్నయ్య మీద ఎందుకు కక్ష కడతారు, మా అన్నయ్య మీద కక్ష కట్టవలసిన అవసరం ఏముంది అని ఈ కోణంలోనే ధీరజ్ ఆలోచిస్తాడు తప్ప వల్లి వాళ్ళు అన్న ఆలోచన రాదు. వెంటనే చందుకొస్తుంది, ఎందుకంటే వల్లి గురించి చందుకి తెలుసు కదా. సో వల్లియే ఇలాంటి పిచ్చి ప్లాన్ ఏదైనా చేసిందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు వీళ్ళేనా అంటూ చందు తన ఫోన్లో ఉన్న ఫోటోలు చూపించడంతో అవును వీళ్ళే, ఈవిడే నాకు 5,000 ఇచ్చింది. ఇంక ఈ పక్కనున్న ఆవిడ కూడా మాట్లాడింది, డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పారు, వాళ్ళు చెప్పినందువల్లే నేను ఇలా చేశాను, చిన్న గాయాలు అవ్వాలని చెప్పారు, అందుకే నేను అలా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ మొత్తం విషయం రౌడీవాడు కక్కేసేసరికి ఒక్కసారిగా ధీరజు చందు ఇద్దరు షాక్ అయిపోతారు. చందు అయితే కుప్పకూలిపోయేసరికి ఇంకా అన్నయ్య అంటూ ఎంతో కంగారు పడిపోతాడు ధీరజ్ అలా కూర్చుండిపోయేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ధీరజ్ అలా కోలపడిపోతాడు, ఇటు చందు కోలపడిపోతాడు. ఎందుకంటే ధీరజు ఇటు చందు కూడా ఊహించలేకపోతారు. ఇంకా చందు అయితే మనసులో చాలా దిగ్భ్రాంతి పెట్టేసుకుంటాడు. చిన్నోడా పద వెళ్దాము అనగానే, మరి వీడినేం చేద్దాము అనగానే వదిలేసేరా అని ఇంకా వాడిని వదిలేసేసరికి చందుని తీసుకెళ్ళి రైస్ మిల్లు దగ్గర వదిలిపెట్టేస్తాడు. రైస్ మిల్లు దగ్గర వదిలేసే అని చెప్పాను, రైస్ మిల్లు దగ్గర ఉంటాడు. అక్కడ వాళ్ళకి ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో కూర్చుని చాలా బాధపడతాడు, చాలా అంటే చాలా బాధపడుతూ ఉండగా తిరుపతి వెళ్తాడు. ఏమైందిరా, ఎందుకంత బాధపడుతున్నావు? మధ్యాహ్నం పెంచినోడు నువ్వు వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదా, మరి ఇంతలో ఏం జరిగిందిరా? ఎందుకు అంత భయపడుతున్నావు, అంత కంగారు పడుతున్నావు, అంత టెన్షన్ పడుతున్నావు? అసలు ఏం జరిగింది చెప్పరా పెద్దోడా అంటూ తిరుపతి అడిగేసరికి మామయ్య అంటూ పట్టుకొని ఏడుస్తాడే కానీ ఏ విషయం చెప్పడు. ఎల్లు మామయ్య, నన్ను కొంచెం సేపు ప్రశాంతంగా వదిలేసే ఒంటరిగా అని చెప్పడంతో బయటికి వెళ్ళిపోయి కంగారు పడతాడు. అసలు చందు ఎప్పుడూ లేనిది ఎలా ఉండడం ఏంటి, చందుకి ఏం జరిగింది, ఏం ఆలోచిస్తున్నాడు, ఏ ఉద్దేశం మీద ఇదంతా ఆలోచిస్తున్నాడు అన్న ఆలోచనకు వచ్చేసిన తిరుపతి వెంటనే రామరాజుకి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి ఏంట్రా ఇంకా రాలేదు పెద్దోడు, నువ్వును ఎప్పుడొస్తారు అనగానే నువ్వే అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రా బావా అని చెప్పనేసరికి నేనెందుకు రా అని చెప్పాను. కానీ రా బావా, ఎందుకు రమ్మంటున్నానో అర్థం చేసుకో బావా, ముందు ఇక్కడికి రా, తర్వాత విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం, చిన్నోడిని కానీ నడిపోడిని కానీ తీసుకురావద్దు, నువ్వు మాత్రమే రా, ఎందుకో పెద్దోడు అని చెప్పి అనేసరికి ఏమైందిరా, పెద్దోడికి ఏమైంది అనగాని పెద్దోడికి ఏమీ కాలేదు బావా, నువ్వు ముందైతే ఇక్కడికి రా, తర్వాత సంగతి తర్వాత చూద్దామని. ఎప్పుడైతే తిరుపతి అలా మాట్లాడతాడో వెంటనే రామరాజుకి ఏదో అనుమానం కలుగుతుంది.
బుజ్జమ్మ ఎలాగా లేదు అమ్మ నర్మదా అని చెప్పాను. కానీ ఏంటి మామయ్య గారు, నేను మిల్లు వరకు వెళ్ళొస్తాను. ఈ టైంలో మిల్లు వరకు ఎందుకు మామయ్య గారు? కొంచెం సేపు ఆగితే పెద్ద బావ అలాగే తిరుపతి బాబాయ్ ఇద్దరు వచ్చేస్తారు కదా అనగానే, లేదమ్మా ఏదో అర్జెంట్ వర్క్ ఉందంట, తిరుపతి ఫోన్ చేశాడు. ఎలాగా ఇంట్లో మీ అత్తయ్య లేరు కదా, నేను వెళ్తాను, నేను వెళ్ళి వాళ్ళని పంపిస్తాను అనగానే, మీ ఆరోగ్యం బాగోలేదు కదా మామయ్య గారు, ధీరజ్ని కానీ లేకపోతే సాగర్ని కానీ తీసుకువెళ్ళండి అనగానే, వద్దులే అమ్మా నేను ఒక్కడిని వెళ్తాను అని చెప్పి ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరి వెళ్తాడు. ఏం అర్జెంట్ వర్క్ ఉందో అనుకుంటుంది నర్మద. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి వాడు అప్పటికే చాలా బాధపడతాడు. మందు కూడా తాగుతాడు. మందు తాగేసరికి చాలా బాధపడుతూ తాగుతూ ఉండడంతో ఇంకా గదిలో ఉండకుండా బయటకు వచ్చేసి బయట తిరుగుతూ ఉంటాడు తిరుపతి. ఎప్పుడెప్పుడు రామరాజు వస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. రామరాజు రావడంతో రా బావా రా అనగానే, ఏంట్రా ఏం కొంపలు మునిగాయి రా అనగానే, కొంపలు మునగడం కాదు బావా, పెద్దోడిని చూస్తుంటే నాకు భయం వేస్తుంది. వాడు చాలా బాధపడుతున్నాడు. ఆ బాధ నేను అడిగినా చెప్పడం లేదు. పెద్దోడుకు నువ్వంటే ఇష్టం కాబట్టి, నువ్వంటే భయం కాబట్టి వాడు ఖచ్చితంగా వాడి బాధ ఏంటో నీకు చెప్తాడు. రాబావా అని చెప్పి గబగబా లోపల తీసుకెళ్లేసరికి లోపల తాగుతూ ఉండడంతో ఒక్కసారిగా అది చూసి షాక్ అయిపోతాడు రామరాజు. ఇదేంట్రా వీడు తాగుతున్నాడు అనగాని, అదే కదా చెప్తున్నాను, వీడికి ఏదో బాధ ఉంది బావా, అదేంటో చెప్పుకోలేకపోతున్నాడు, మీరిద్దరూ మాట్లాడుకోండి, నేను ఇప్పుడే వస్తాను అని ఇంకా అక్కడి నుంచి కాస్త తిరుపతి వెళ్ళిపోయేసరికి రామరాజు లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. ఏంట్రా పెద్దోడా, ఏంటా బాధ, ఎందుకు నువ్వు ఇంత బాధపడుతున్నావు, దేని గురించి ఇంత బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు అని చెప్పి మాట్లాడడంతో, ఏమీ లేదు అనగానే, ఏమీ లేదా, లేదు ఏదో ఉంది, ఏమీ లేకుండా అయితే నీ మనసులో ఇంత క్షోభ అనుభవించలేవు, ఏంటో చెప్పు నాకు అని చెప్పి ఇంకా రామరాజు చందుని కాస్త దగ్గరికి తీసుకుని ఒళ్ళో తల పెట్టుకుని పడుకోబెట్టుకుని తల నిమురుతూ ఉంటాడు. చెప్పరా బెత్తోడా, నీకొచ్చిన కష్టం ఏంటి, నీకొచ్చిన బాధ ఏంటి, అసలు నువ్వు దేని గురించి ఇంతలా బాధపడుతున్నావు, నువ్వెందుకు డ్రింక్ చేస్తున్నావు, నీకు మందు తాగే అలవాటు లేదు, మొన్న కూడా నువ్వు తాగేసి వచ్చావు, ఇప్పుడు కూడా తాగుతున్నావు, అసలేంట్రా నీ బాధ, ఒక తండ్రిగా కాదు ఒక స్నేహితుడిగా అడుగుతున్నాను, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు, నువ్వు అమాయకుడివని, ఏం చెప్పినా నా మాట జవదాటవని, నా ఇష్ట ప్రకారమే పెళ్లి చేసుకున్నావని నాకు నీ మీద చాలా ప్రేమ, చెప్పరా పెద్దోడా అసలేం జరిగింది అనగానే, ఆ పెళ్లితోటే సమస్యలు మొదలయ్యాయి నాన్న అంటూ ఇంకా రామరాజుకైతే చందు చెప్తాడు. ఏంట్రా ఏమంటున్నావు, పెళ్లితో సమస్యలు మొదలవ్వడం ఏంటి, అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి ఇంకా రామరాజు చందుని అడుగుతాడు. వల్లి గురించే మాట్లాడదలుచుకున్నాను నాన్న, వల్లి గురించే మాట్లాడతాను, వల్లి గురించి మనకు తెలియని చాలా రహస్యాలు ఉన్నాయి, అందులో నాకు కొన్ని మాత్రమే తెలుసు, నర్మదా వీళ్ళకైతే ఎక్కువే తెలుసు, కానీ ఇప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టలేము, ఇప్పటికే వాళ్ళ కాపురాలు సతమతమైన స్థితిలో ఉన్నాయి, ఏదో చిన్నోడైతే కాలికి దెబ్బ తగిలిందని ప్రేమతో మాట్లాడుతున్నాడే తప్ప వాడికి కూడా చాలా బాగుంది చెల్లెల విషయంలో మోసం చేసిందని, నిజానికి ప్రేమ చేసింది మోసం కాదు పెద్దమ్మ, వల్లి చేసిందే మోసం, వల్లియే ఇదన్ని కుట్రలు చేసింది అనేసరికి, వల్లి ఏం చేసిందిరా, వల్లి చేసింది అంటున్నావు, అసలు వల్లి ఏం చేసింది, దేని గురించి నువ్వు మాట్లాడుతున్నావు, వల్లి ఏం చేయాలనుకుంది అని చెప్పి ఇంకా వల్లి చేసిన మోసం ఏంటి, వల్లి చేసిన తప్పేంటి, ఏదైనా స్పష్టంగా చెప్పరా చిన్న పెద్దోడా, అసలు వల్లి ఏం తప్పు చేసిందిరా, నువ్వు వల్లిని దూరం పెట్టడానికి కారణం ఏంటి, వల్లి గురించే నువ్వు తాగుతున్నావా, అవునన్నా వల్లి చేసిన మోసాన్ని తట్టుకోలేక తాగుతున్నాను, ఒకదాని తర్వాత తన గురించి తెలుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను నాన్న, మొదటిసారి తన చదువు విషయంలో తెలిసింది, అంతకుముందు నా దగ్గర 10 లక్షలు తీసుకున్న విషయంలో 2 నెలల పాటు నన్ను క్షోభ పెట్టారు, ఆ విషయం కూడా నీకు చెప్పలేదు, ఎందుకంటే నిన్ను మోసం చేశానని చెడ్డ పేరు నాకు రాకూడదు అన్న ఉద్దేశంతో. 10 లక్షలేంట్రా పెద్దోడా, 10 లక్షలేంటి అనగాని,
పెళ్లికి ముందే వల్లి నా దగ్గరికి వచ్చి 10 లక్షల రూపాయలు కావాలి, లేదంటే పెళ్లి జరగదు అని చెప్పింది. అప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు అందుబాటులో లేవని చెప్పింది. పెళ్ళైన 10 రోజులకే డబ్బులు మళ్ళీ మీ చేతిలో పెట్టేస్తానని చెప్పారు. అయినా సుమారు 2 నెలల పాటు ఆ డబ్బుల కోసం సేటు నన్ను ఎంతో క్షోభ పెట్టాడు. ఆ పరిస్థితిలోనే ఆ డబ్బు అప్పు తీర్చడం కోసమే అప్పుడు చిన్నోడు నీ ఫోన్లోంచి డబ్బులు తీయడం ఇవన్నీ కూడా జరిగాయి నాన్న. వాడి తప్పేమీ లేదు. డబ్బులు వాళ్ళకి నీకు చెప్పకుండా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం నేను చేసిన తప్పు అంటూ చందు కాస్త చెప్పేసేసరికి అది ఎప్పుడో జరిగింది. మరి ఇప్పుడేం జరిగింది అనగానే మనమంతా అనుకున్నట్టు, ముఖ్యంగా మీరు నమ్మినట్టు తను నిజంగా ఎంఏ ఇంగ్లీష్ చదవలేదు నాన్న. తను చదివింది కేవలం 9వ తరగతి వరకే అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్ అవుతాడు. ఏంటి 9వ తరగతి వరకు చదివావా అనగానే అవును 9వ తరగతి వరకే చదివాను, అంతకు మించి నన్ను ఎక్కడికి పంపించలేదు. కానీ ఎంఏ 9వ తరగతి చదివింది అని చెప్పొచ్చు కదా. మా అమ్మ వాళ్ళు చదివించలేదు అని తర్వాత చెప్పింది. నిజానికి 9వ తరగతి చదివి ఎంఏ ఇంగ్లీషు అని చెప్పి నాతో పాటు మీ అందరికీ అబద్ధం చెప్పింది. కానీ నువ్వు నీ స్కూల్లో ప్రిన్సిపల్ సార్ ఉన్నారు కదా, నీ స్నేహితుడు, ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే బాబు మమ్మల్ని క్షమించు బాబు, మీ ఆవిడ అసలు చదువుకోనే లేదు, 9వ తరగతో 8వ తరగతో చదివాను అని చెప్పింది. ఆ విషయం తెలుసుకున్న తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. 9వ తరగతి చదవడం నేను నిజమని అనడం లేదు నాన్న, కానీ మనకు ఎంఏ ఇంగ్లీష్ అన్న విషయం ఎందుకు చెప్పాలి? పోనీ ఆ సమయంలో ఏదో చెప్పారే అనుకో, తర్వాత వాళ్ళు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడైనా సరే నిజాన్ని చెప్పాలి కదా. ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకుని మరీ మోసం చేయవలసిన అవసరం ఏముంది నాన్న? అంత మోసం చేయవలసిన పనే ఉంది. అది మోసం చేశారు. అంతేకాదు మనం ఎంతగానో ఇష్టపడే మన అమూల్య ఉంది కదా అని చెప్పాను. కానీ అవును అమూల్య ఉంది. అమూల్య విషయంలో కూడా కుట్ర చేసింది వల్లియే నాన్న. అమూల్యకు విశ్వకు మధ్య ప్రేమ రాయబారం నడిపింది వల్లి. అమూల్యను ఒక రోజు ముందు, అంటే పెళ్లి తెల్లవారితే పెళ్ళి అనిపించుకుని ముందు రోజు పకడ్బందీగా తల్లి కూతురులిద్దరూ ప్లాన్ చేసి కరెంటు తీసేసి మరీ అమూల్యను తీసుకువెళ్ళి ఆ విశ్వగాడికి అప్పగించింది. విశ్వగాడి ఏం చేశాడు? తన జీవితాన్ని నాశనం చేయకుండానే నాశనం చేశాను అది ఇది అంటూ పెద్ద గొప్పలు పోయేసరికి ప్రేమ కొంచెం తెలివిగా ఆలోచించి తాలి తనంతటి తానే కట్టుకోమని చెప్పింది. అలా గనక ప్రేమ చెప్పకపోయి ఉంటే మీ పరువు నిజంగానే పోయుండేది. ఎందుకంటే కూతురు తన జీవితం నాశనం అయిపోయిందని ప్రాణాలు తీసుకుంటే అప్పుడు మనం జీవితాంతం బాధపడుతూ ఉండమా నాన్న? ప్రేమ అలా చెప్పడం వల్లే అమూల్య ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు ఉంది. ఇదే కాదు నాన్న, మరొక షాకింగ్ న్యూస్ ఇందాకనే తెలిసింది. ఆ న్యూస్ వినగానే నాకు నిజంగా చాలా దుఃఖం వచ్చింది నాన్న. నిజంగా ఎవరు? ఏంట్రా పెద్దడా ఏంటా న్యూస్ అనగానే ఏంటా, ఈ ప్రేమ తన ప్రాణాలు అడ్డేసి నన్ను కాపాడింది కదా నాన్న. నిజానికి ఆ లారీ డ్రైవర్ని పురమాయించింది ఎవరో చెప్పనా? ఆ లారీ డ్రైవర్ని పురమాయించింది ఎవరో కాదు, భాగ్యం వల్లి వాళ్ళేనంట అని చెప్పనేసరికి ఒక్కసారిగా రామరాజు కుర్చీలో అలా కూలబడిపోతాడు. రామరాజు కాళ్ళ దగ్గరే చిందు కూర్చుండిపోయి, ఏం చేయమంటావు నాన్న? నా భార్య ఎంతటి దుర్మార్గురాలని నేను తెలుసుకోలేకపోయాను. తను తప్పు చేసిందని నేను పుట్టింటికి పంపిస్తే తను మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టడం కోసం నాకు యాక్సిడెంట్ చేసి నాకు దెబ్బలు తగిలితే నాకు సేవలు చేయడానికి రావడానికి ప్లాన్ చేసింది నాన్న అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇంకా రామరాజు అయితే. ఏంట్రా పెద్దడా ఏంటి నువ్వు చెప్పేది? మరి ఏం చేయమంటావు నాన్న? నా పరిస్థితి అలా అయిపోయింది. నా ప్రాణాలు తీయడానికి ఎంత ప్లాన్ చేశారో, అలాంటిది దాన్ని ఇంకా నేను క్షమించాలా? క్షమించి దాన్ని ఇంకా ఇంట్లో ఉంచుకోవాలా? అందుకే తనని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పాను. వాళ్ళమ్మ చాలా తెలివైంది, ఈవిడి అంతకంటే తెలివైంది. వీళ్ళు ఏం చేయడానికైనా వెనకాడరు
అని చెప్పి ఇంకా మొత్తం విషయం కూడా రామరాజుకి చెప్పేస్తాడు చందు. ఇంకా రామరాజు కాలు మీద చందు తల పెట్టుకుని అలా వణికిపోతూ పడుకుంటాడు. నువ్వేం భయపడకరా, నీకు నీ తండ్రి ఉన్నాడు, నీ తండ్రి నిన్ను చూసుకుంటాడు. ఎవరేంటో ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పటికైనా తెలిసింది కదా, నీ తండ్రి నిన్ను చూసుకుంటాడు, నువ్వు బాధపడకు, నన్ను క్షమించరా అని చెప్పాను. కానీ నువ్వేం తప్పు చేసావు నాన్న, అలాంటి దాన్ని ఏరుకోరి తీసుకొచ్చి నీ జీవిత భాగస్వామిగా చేశాను కదా, అందుకని నన్ను క్షమించరా అంటూ మాట్లాడేసరికి నువ్వెందుకు అలా అంటుకుంటున్నావు నాన్న, నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు, నువ్వు నాకేమీ శత్రువు కాదు కదా నాన్న, నా మంచి కోరుకునే మంచి శ్రేయోభిలాషివి, నన్ను కన్న తండ్రివి, నా భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో నువ్వు అలా చేశావు. కానీ నా భవిష్యత్తు అంధకారమైపోయింది. అలాంటి దాంతో కలిసి ఉండలేక, కలిసి కాపురం చేయలేక, రాత్రి ఉండమని చెప్పినా వాళ్ళమ్మకు కాలు దెబ్బ తగలకపోయినా తగిలింది అని వంక పెట్టి మరీ అక్కడి నుంచి పంపించేశాను నాన్న. దాని మొహం వంక చూడాలంటేనే అసహ్యం కలుగుతుంది. ఇప్పుడు ఏకంగా నా ప్రాణాలను తీయడానికి కూడా వెనకాడని దాంతో కలిసి ఉండాలా నాన్న, కలిసి ఉండమంటారా నాన్న? వద్దురా పెద్దోడా, వద్దు, నువ్వు తనతో కలిసి ఉండొద్దు, పద ఇంటికి వెళ్దామని. కానీ వద్దు నాన్న, నేను ఇక్కడే పడుకుంటాను, ఇక్కడే ఇలాగే నీ ఒడిలోనే పడుకుంటాను నాన్న, నాకు ఇక్కడే ప్రశాంతంగా ఉంది. ఒరే ధీరజ్ పెద్దోడా, ఇక్కడ వద్దురా, ఇంటికి వెళ్ళిపోదాం పద, ఇంటి దగ్గర నా గదిలో పడుకుంది కానీ పదరా అని చెప్పాను. కానీ వద్దు నాన్న, పద తిరుపతి రా, ఇంటికి వెళ్దామని. కానీ అలాగే బావా అని తిరుపతిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత తిరుపతి బాబాయ్ అని పిలిచేసరికి తిరుపతి వస్తాడు. రావడంతో వీళ్ళకి భోజనాలు పెట్టేసి ఇంకా చూసుకో అమ్మా, నేను మళ్ళీ వస్తాను అని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్తాడు. వెళ్ళొచ్చిన తర్వాత భోజనం తినాలని లేకపోయినా చందుకైతే ఓ 2 ముద్దలు రామరాజు తినిపిస్తాడు. రామరాజు తినిపించేసరికి చందు అక్కడే కూర్చుని రామరాజు తినిపించడంతో గదిలోకి వెళ్ళి పడుకుంటాడు రామరాజు ఒళ్ళోనే. ఇంకా తిరుపతి ఏమైంది బాబాయ్ అనగానే ఆ వల్లి గురించి నిజాలు బయట పెట్టేశాడమ్మా. ఆడు ఫీజు కట్టలేదన్న విషయంతో పాటు అమూల్య విషయం, అలాగే ఈ పువ్వుల విషయం మొత్తం 3 బయట పెట్టేశాడు అనేసరికి పెట్టాలి బాబాయ్, ఖచ్చితంగా పెట్టి తీరాలి. మేము ఎన్నోసార్లు హెచ్చరించాం బాబాయ్, వద్దు 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 అలాంటి పని చెయ్యొద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నాం. వాళ్ళమ్మతో మాట్లాడడమే ఎక్కువైపోయింది. అదే కాకుండా ఏంటి బాబాయ్ ఏమంటున్నారు అనగానే అవునమ్మా, నువ్వు ప్రేమ కలిసి ఆ వల్లి నిజ స్వరూపం బయట పెట్టకూడదనుకున్నారు. కానీ ఈరోజు చందుకి జ్ఞానోదయం అయ్యి నిజాలన్నీ బావతో చెప్పేశాడు. మీ ఇద్దరూ కలిసే తనను మోటివేషన్ చేశారు అన్న విషయంతో పాటు అలాగే అమూల్య విషయంలో కూడా చేసిన కుట్ర, ఈరోజు యాక్సిడెంట్ విషయం మొత్తం చెప్పేశాడు అనేసరికి ఈవేళ యాక్సిడెంట్ ఏంటి బాబాయ్ ఏమంటున్నావు, ఏంటి బాబాయ్ ఏమంటున్నావు, చందు బావని యాక్సిడెంట్ చేసింది వల్లి వాళ్ళ అనగానే అవునమ్మా, చందు చాలా బాధపడుతున్నాడు, అందుకే బావకు ఫోన్ చేసి రమ్మని చెప్పాను. నేను రమ్మన్నా చందు రాననేసాడు, అందుకే బావని అర్జెంటుగా రమ్మనగానే బావ రావడంతో బావ ఒడిలో తల పెట్టుకుని మొత్తం విషయం అంతా చెప్పేశాడు అనేసరికి నమ్మలేకపోతున్నాను బాబాయ్. అసలు ఆ వల్లికి ఏమన్నా పిచ్చా ఏంటి, మీరు ఎన్నిసార్లు ఎన్ని కుట్రలు చేసినా తప్పిస్తూ వస్తున్నారు కదమ్మా, అందుకనే ఇంతకు దిగజారిపోయి ఉంటుంది అని చెప్పాను. కానీ అది నిజమే బాబాయ్, పోనీలే మారుతుంది, మామయ్య గారి మనసుని బాధ పెట్టకూడదు, మామయ్య గారు ఏరుకోరి మరీ తెచ్చుకున్న కోడలు కదా, ఏదైనా బాధపడితే చాలా బాధపడతారు మామయ్య అన్న ఉద్దేశంతో చెప్పకుండా నేను సైలెంట్గా ఊరుకుంటే ఇంతకు దిగజారిపోయిందా, కట్టుకున్న భర్త ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడలేదా, చిచి వీళ్ళేం మనుషులు బాబాయ్, వీళ్ళు ఎంతకు దిగజారిపోతారని అస్సలు అనుకోలేదు బాబాయ్ అంటూ నర్మద అనేసరికి అదే కదమ్మా, పోనీలే చక్కగా కాపురం చేసుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఆ రోజు నగలు దొంగతనం మ్యాటర్ నా మీద వేసుకున్నాను, అప్పుడు కూడా మారుతుందనుకున్నాను, తను మాత్రం మారలేదు, ఎప్పటికప్పుడు తన మీద నాకు అనుమానమే ఉండేదమ్మా, కానీ అనుమానమే కదా, తను ఏం తప్పు చెయ్యదు కదా అన్న ఆలోచన ఉండేది, ఇంతకు దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇటు తిరుపతి ఇటు నర్మదా
అంటూ ఇంకా నర్మదా ఇటు తిరుపతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఏమో బాబాయ్, ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో, ఇప్పుడు మావయ్య గారు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో. వల్లి అక్కకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, అయినా నా మాట వినిపించుకోలేదు అని ఇంకా నర్మద కాస్త బాధపడుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.